ముఖ్యంగా ఈమె సంధ్యారెడ్డి కూడా అంటుంది అసలు అనసూయ వల్ల చిన్మయ్ వల్ల ఏం ఉపయోగం దేశానికి అంటున్నాను. ఈ పాలకుల వల్ల ఏం ఉపయోగం అండి, అంత లూట. నేను దాదాపు 3 లక్షల మహిళలకు చేయూతనిచ్చాను మదర్ ఫౌండేషన్ ఇవన్నీ బుల్షిట్ అండి. ఈ పాలకుల వల్ల ఏం ఉపయోగం అండి, ఈ పార్టీల వల్ల ఏం ఉపయోగం అండి? ఎవడొచ్చినా లూట్ చేయడమేగా. నీకు దమ్ముంటే మిస్ వరల్డ్ పెట్టినప్పుడు నువ్వు మాట్లాడేదాన్ని. నీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది, నాకు కాంగ్రెస్ కి సంబంధం లేదు ఈ విషయం, నీకు లేదు. కానీ నువ్వు నీ స్పందన నిజమైతే, నీలో ఉన్న భావాలు నిజాయితీగా సమాజానికి సంబంధించినవి అయితే నువ్వు ముందు మిస్ వరల్డ్ని వ్యతిరేకించేదాన్ని. ఆ గుడ్డ పేలికల ప్రదర్శనలు వద్దు. ఇప్పుడు అనసూయ వేసుకుంటే నీకు ఇబ్బంది, మరి అంతమంది అన్ని దేశాల వాళ్ళని పిలిపించి నడిపించిండ్రే. అవే బట్టలు, ఇంకా తక్కువ బట్టలు వేసుకుని నడిచారు వాళ్ళు. అన్ని రౌండ్లు నడిచినాయి, అన్ని గుడ్డ పేలికల రౌండ్లు నడిచినాయి. అందులో భాగంగా అవన్నీ మీడియా ఎగబడి మరి చూపించింది. అప్పుడు నీ నోరు ఎక్కడ మూసుకుపోయింది, ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి నేనేమంటున్నా అంటే గౌరవంగా ఉండడం, గౌరవంగా డ్రెస్ కల్చర్ ఉండడం, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలి, సబ్జెక్టివ్ గా మాట్లాడకూడదు. అంటే వ్యక్తుల్ని తీసుకొచ్చి నువ్వు వేసుకున్నావు అంటే చిన్మయి డిబేట్ కి రెడీ ఉన్నా కావాలని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా డైరెక్ట్ డిబేట్ కి. వీళ్ళకున్న జ్ఞానం ఎంత, వీళ్ళకున్న ఆలోచన ఎంత, పంజోట చౌరస్తాకు వస్తాం కావాలంటే. ఆమె మాట్లాడిన భాషలోనే ఆ స్థాయి ఏంటో అర్థమైంది. అంటే ఒక విషయం అండి నేను అడుగుతా, మహిళా కమిషన్ అనేది పోరాడి సాధించుకున్న మహిళా కమిషన్. అందులో ఆమె ప్రశ్నించింది, ఎందుకంటే ఆడవాళ్ళని చులకనగా మాట్లాడాడు శివాజీ మాట్లాడాడు కాబట్టి కంప్లైంట్ వచ్చింది, పిలిచింది. ఆమె అసలు అంతగానో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె నిజంగానే మంచి ఇంట్రెస్ట్ తో ఉంది అనుకో, జనరల్ గా మాట్లాడచ్చు. మాలాగా అబ్సీనిటీ వలన నష్టం ఉంది, యూత్ కి అశ్లీలత వలన నష్టం ఉంది. మేము మా చిన్నప్పటి నుంచి సినిమా పోస్టర్లకి రంగులేసిన వాళ్ళం, ఈ సినిమా వాళ్ళు పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తే వ్యతిరేకించిన వాళ్ళం, ఈ పోస్టర్లు పెడితే వాటి వలన యాక్సిడెంట్లు కూడా అయితే అట్లా పెట్టొద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. అప్పుడు ఎవ్వరూ రాలే, వీళ్ళు ఎవరు ఎప్పుడు రాలేదు. ఆ పోస్టర్లకు వ్యతిరేకంగా వాటిని మేము చించాము, నల్ల రంగులు పూసాము. ఎప్పుడైనా వచ్చారా వీళ్ళు? ఇక మా వల్ల కాగో ఈ చేతులు ఎత్తేసి వదిలేసాం. ఈ హైదరాబాద్ లో సిటీ ఇప్పుడున్న మహంతి వాళ్ళ ఫాదర్, సీనియర్ మహంతి ఉండేవారు, మన అవినాష్ మహంతి వాళ్ళ ఫాదర్, ఆయన సిటీ కమిషనర్ గా చేశారు. సిపిగా చేసినప్పుడు మొదటిసారిగా ఈ డిస్కోటెక్కులు, ఈ అందాల పోటీలు, ఈ కల్చరు సమాజానికి నష్టం అని మేము కంప్లైంట్ ఇస్తే ఆయన మా అభిప్రాయాన్ని గౌరవించి వాటికి పర్మిషన్ ఆపేశారు. దినేష్ ఒక ఆయన మన సుకుమార్ అని ఉండేవారు. ఈ అప్పట్లో మన అవుట్స్కర్ట్స్ లో ఉండే కొన్ని వాటిల్లో ఈ డాన్సులు పెట్టారు, డిస్కోటెక్కులు పెడితే సుకుమార్ గారు మాకు సపోర్ట్ గా వాటిని రద్దు చేపించినారు. ఇంకేవో డాన్సులు జరిగాయి. అంటే ఇప్పుడు కామన్ అయిపోయిన పబ్బులు వచ్చాక. నేను చెప్తుంది 15-20 ఏళ్ల క్రితం సంగతి. లేవు. ఈ డిస్కోటెక్కులు ఇంకేవో డాన్సులు ఉండేవి. ఆ డాన్సుల్ని కూడా ఆపించాము ఒక దశలో. ఇక మొత్తం ఆ కల్చర్, ఇప్పుడు ఇంపీరియలిస్ట్ కల్చర్, విష సంస్కృతి, సామ్రాజ్యవాద విష సంస్కృతి. ఎందుకండి 91లో పివి నరసింహారావు చేసుకున్న ఆర్థిక విధానాల్లో భాగంగా ఇవాళ బీజేపీ వాటిని పెంచి పోషిస్తుంది. చెప్పాక బీజేపీ ఆనాడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రపంచీకరణకి జీ హుజూర్ జో హుకుం అంతే. ఆ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నారు. నేను సింపుల్ చెప్తున్నా, మీకు మైండ్ ఉంటే ఆలోచించండి, లాజిక్ తో ఆలోచించండి. ఏంటి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు బంద్ కాలే, ఎక్కడ కాలే, కొట్లాడతారు. అది సంస్కృతి కాదని మాట్లాడరు. నేను రిపీట్ చేస్తున్నాను మీకు అదే. ఈ సంస్కృతిని ఆపొచ్చు, ఒక కలంపోటుతో ఆపొచ్చు. ఒక్క కలంపోటుతో మన దేశంలోకి వచ్చే లక్షల పోర్న్ సైట్స్ ఆపొచ్చు. మలేషియాలో మహతూర్ మహమ్మద్ ప్రభుత్వం ఆపలేదా? ఈ పోర్న్ సైట్స్ వల్ల యూత్ కి నష్టం, సమాజానికి నష్టం అని ఆపలేదా? చైనా ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని, వాట్సాప్ ని కంట్రోల్ చేయలేదా? వద్దు, ఈ చెత్త కంటెంట్ మాకు వద్దు, మా దేశ యువత ఉత్పాదక శక్తిని దెబ్బతీస్తుంది, బుర్రలని మత్తులోకి. అదే నేను చెప్తున్నా, ఏదో ఒక ఆడాళ్ళని తెచ్చి మాట్లాడడం కాదురా అయ్యా. నేను మాట్లాడేది ఏంటంటే ఈ చెత్త సంస్కృతి, ఈ మత్తు సంస్కృతి, బుర్రల నిండా నింపే పోర్న్ కల్చరు, చెత్త సంస్కృతి వలన దేశానికి నష్టం, సమాజానికి నష్టం. ఈ చెత్త సంస్కృతి వలన యువత మైండ్స్ అంతా కూడా నాశనం అయిపోయి ఈ మత్తుకి, డ్రగ్స్ మత్తుకి, మద్యం మత్తుకి, ఈ చెత్తకి, పోర్ను చెత్తకి
యువత అట్రాక్ట్ అవుతున్న దానికి కల్చర్ కారణం అండి. కల్చర్ మీద మీరు మాట్లాడండి. అందులో భాగంగా ఎవరో పీనట్స్ గా ఉండే ఆడవాళ్ళని కాదు మీరు మాట్లాడాల్సింది, ఈ కల్చర్ గురించి మాట్లాడాలి. నా వీడియో మొత్తం చూడండి, నేను అక్కడక్కడ బూతులు వాడినాను, హార్ష్గా మాట్లాడినాను కొంతమంది మీద, ఆ మురళీకృష్ణ అనే మీద మాట్లాడినాను సంధ్య రెడ్డి అంటుంది. నా వీడియో మొత్తం చూస్తే నా అర్థం అనేది మీకు అర్థం అవుతుంది. నాకు సంధ్య రెడ్డి అనసూయ శివాజీ కాదండి, అటాక్ చేయవలసింది సంస్కృతిని. పాలకులు మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు మెమరాండాలు ఇవ్వండి, మీరు ఇవ్వండి. అనసూయని పర్సనల్ గా టార్గెట్ చేసినట్రా సంధ్య రెడ్డి? అనసూయ మాట్లాడింది కాబట్టి వీళ్ళు టార్గెట్ చేసినారు అనేది చెప్తున్నారు కదా. మీరు మీ టీఆర్పీ కోసం మీరు వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతారు, కానీ నాకు సంధ్య అనసూయ కాదు ఇక్కడ ఇష్యూ. నిజంగా నీకు నిజాయితీ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీదే కాబట్టి ఒక మెమరాండం ఇవ్వండి. ఈ బట్టలు చాలా మంది వేసుకునే చోట దాని వలన ఒక కల్చర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇవి ఎత్తేయమని చెప్పచ్చు. ఎట్ సోర్స్ వీటిని ఆపే ప్రయత్నం చేయండి. సినిమా వాళ్ళకి అప్పీల్ ఇవ్వాలి, నువ్వు ఈ బట్టలు వేయకండి అని. అది లేదు నీ దగ్గర. సినిమా వాళ్ళకి అప్పీల్ లేదు, అట్లా శివాజీ కావచ్చు, ఇటు ఈమె కావచ్చు, నిర్మాతలకి డైరెక్టర్లకి మీరు ఒక అప్పీల్ ఎందుకు ఇవ్వరు ఈ బట్టలు వేయకండి అని? అన్నిటికన్నా మించి నేను ఒకటి అడుగుతా, ఆడవాళ్ళని గౌరవంగా చూపించకుండా, అంటే చీర లాంటి దుస్తుల్లోనే చూపించే అన్ని సినిమాలు బాయ్కట్ చేయమని ఎందుకు చెప్పరండి? అదే ప్రేక్షకులు, మనం యువతను కాపాడాలి కదా, ప్రేక్షకులను కాపాడాలి, యువతని కాపాడాలి కదా. స్త్రీలను గౌరవంగా చూపించండి బట్టలు వేస్తే, అంటే చీరో లంగావోణినో లేకపోతే సెల్వర్, ఈ బట్టలు కాకుండా ఏ బట్టలైనా పోనీ అశ్లీలతతో చూపించకుండా ఉంటే అవే చూడండి. అశ్లీలతతో చూపించినా లేదా అసభ్యమైన దుస్తులతో చూపించినా ఆ సినిమాని బాయ్కాట్ చేయండి అని నువ్వు ప్రజలకు ఎందుకు ఇవ్వవు అప్పులు? అంటే మళ్ళీ అక్కడ సినిమా వాళ్ళకి నష్టం జరగకూడదు, అంతే కదా. ఒక్క సినిమా, నేను ఈ బట్టలు వేసుకుని ఏ సినిమా మీద నువ్వు స్టాండ్ ప్రకటించావు? సంధ్యారెడ్డి ఏ సినిమా మీద ప్రకటించింది, శివాజీ ఏ సినిమా మీద ప్రకటించాడు? ఆయన నటించిన అన్నాడా? పోనీ ఎక్కడైనా ఇట్లాంటి బట్టలు వేసుకున్న సినిమాలో నేను నటించానని ఎప్పుడైనా అన్న చరిత్ర ఉందా? ఏదో అలకకు దొరికిందని ఆడవాళ్ళు మీరు గుడ్లు వేసుకోకండి, అది కూడా హీరోయిన్లని ఎందుకు చెప్తాడు ఆయన? అంటే మీ చీప్ పబ్లిసిటీ కోసం వాగేస్తారు. నువ్వు ఎప్పుడైనా సెన్సార్ బోర్డుకి ఇచ్చావా ఈ బట్టలు కాకుండా ఏ బట్టలు వేసుకున్నా వాటికి పర్మిషన్లు ఇవ్వకండి అని, ఆ సినిమాలకి సర్టిఫికెట్ ఇవ్వకండి అని చెప్పారా? కాబట్టి వీళ్ళకి నిజాయితీ లేదు. మేము ఎన్నోసారి సెన్సార్ బోర్డుల ముందు ధర్నాలు చేస్తాం. అబ్సినిటీ, అశ్లీలత అనేది చాలా మోతాదు పెంచుతోంది సినిమా ఇండస్ట్రీ అని. అట్లాగే సినిమా మేకప్పుడు పక్షుల్ని జంతువుల్ని హింసించమంటారు. అట్లాగే ఆడవాళ్ళు, పిల్లలు, లేదా అంటే బాడీ షేమింగ్ కావచ్చు, వికలాంగులని షేమింగ్ కావచ్చు, నల్లగా ఉన్న ఎన్ని సినిమాలు నల్లగా ఉన్నాడని బాబు మోహన్ అవమానిస్తూ కోటా శ్రీనివాసరావు వెనక నుంచి తన్నడం, వీటన్నిటి మీద మేము మాట్లాడామండి. ఎవరు మాట్లాడారు? ఎన్నోసార్లు మాట్లాడాం, వదిలేసాం మేము. అంటే నేనేమంటున్నా అంటే రియల్ అబ్సీనిటీ మీద మాట్లాడాలి, అశ్లీలత మీద మాట్లాడాలి. అవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో దాని మీద చేయాలి. కానీ ఇవాళ దేశంలో అదే విధానాలు, ఈ డ్రగ్స్ కల్చర్ని కానీ, పబ్బులు కానీ, లేకపోతే మొత్తం డ్రగ్స్ కల్చర్ని, ఇవాళ డ్రగ్స్ అంతా ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయని ఎవరి ఓడల్లోంచి వస్తున్నాయి తెలీదా? ఏ షిప్ యార్డ్స్ నుంచి వస్తున్నాయి తెలీదా? ఎవడన్నా మాట్లాడతాడా? ఆదాని షిప్స్ నుంచి, షిప్ యార్డ్స్ నుంచి ఎంత స్ప్రెడ్ అవుతున్నాయి? ఇవన్నీ మాట్లాడే నిజాయితీ కూడా ఎవరికి లేదు. కాబట్టి ఈ దేశంలో నిజంగా యువత డ్రగ్స్ కన్నా ఎక్కువ నష్టమైంది. ఒకవేళ నష్టమైతే ఈమొకటే కాదు కదా, అందరూ వాడుతున్నారు కదా, అందరిళ్లలో పిల్లలు అవే వేస్తున్నారు కదా, ఎందుకు మాట్లాడరు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.